సోషల్ మీడియా దిగ్గజం మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక అధికారిక వీడియోని తొలగించడంపై సాక్షాత్తు జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అసలు ప్రధాని వీడియోని మెటా ఎందుకు తొలగించింది? ఈ నిర్ణయం వెనుకున్న వివాదం ఏంటి? కేంద్ర ప్రభుత్వం నుంచి మెటాకు అందిన హెచ్చరికల తీవ్రత ఏంటి? టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమైన సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ నిబంధనల డొల్లతనం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియా దిగ్గజం మెటా కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలతో ఎటకేలకు దిగొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ మీడియా సంస్థ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రధాని నరేంద్ర మోదీ వీడియో తొలగింపుపై క్షమాపణలు చెప్పారు. దీంతో పాటు చిన్నారులపై వేధింపులు, డీప్ ఫేక్ కంటెంట్పై విచారం వ్యక్తం చేశారు. ప్లాట్ఫారం నిర్వహణలో జరిగిన లోపాలపై విచారం వ్యక్తం చేశారు. ప్లాట్ఫారం విశ్వసనీయతను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. హానికర కంటెంట్ను అరికట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని జుకర్బర్గ్ క్లారిటీ ఇచ్చారు. ఒక వీడియో కొన్ని గంటల పాటు కనిపించకపోవడం సాధారణంగా చూస్తే చిన్న సాంకేతిక లోపంలా అనిపించవచ్చు. కానీ అదే వీడియో దేశ ప్రధాని అధికారిక ఫేస్బుక్ ఖాతాలోనిది అయితే అది జాతీయ స్థాయి చర్చకు దారితీస్తుంది. నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా రగిలిన నిరసనలు, విద్యార్థులు, యువత ఆందోళన దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ పోస్ట్ చేసిన వీడియోను ఫేస్బుక్ కొద్దిసేపు బ్లాక్ చేసింది. కొందరికది లీగల్ రిక్వెస్ట్ కారణంగా అందుబాటులో లేదు అనే సందేశం కూడా చూపించింది. దీంతో రాజకీయంగానే కాదు, ప్రభుత్వ స్థాయిలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమయ్యింది. అయితే కొద్దిసేపటికే మెటా ఆ వీడియోను పునరుద్ధరించి అది టెక్నికల్ గ్లిచ్ వల్ల జరిగిన పొరపాటేనని వివరణ ఇచ్చింది. అయితే మెటా సమాధానంపై కేంద్రం సంతృప్తి చెందలేదు. ఇంత పెద్ద టెక్నాలజీ సంస్థ ఒక దేశ ప్రధాని అధికారిక వీడియోను ఎలా పొరపాటున తొలగిస్తుందనే ప్రశ్నలు లేవనెత్తింది. ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మెటా అధికారులను వివరణకు పిలిచింది. భారత ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రభుత్వ అధికారిక కంటెంట్ను పరిమితం చేసే హక్కు మెటాకు లేదని స్పష్టం చేసింది. దీంతో ఒక సాంకేతిక లోపంగా మొదలైన వ్యవహారం పాలన, డిజిటల్ సార్వభౌమత్వం, సోషల్ మీడియా బాధ్యతల చర్చగా మారింది. ఈ వ్యవహారం నేరుగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందుకెళ్లింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మెటా ప్రతినిధుల వివరణను సరిపోదని తేల్చి చెప్పింది. సంస్థ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ స్వయంగా క్షమాపణలు చెప్పారని డిమాండ్ చేసింది. లేదంటే మెటా భారతదేశంలో పొందుతున్న సేఫ్ హార్బర్ రక్షణను పునఃసమీక్షించే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే ఈ వార్నింగ్ ఓ డిజిటల్ సంస్థకు సాధారణ విషయం కాదు. సేఫ్ హార్బర్ కోల్పోతే ఆ సంస్థపై చట్టపరమైన బాధ్యతలు గణనీయంగా పెరుగుతాయి. ఈ క్రమంలో మెటా ఓ మెట్టు దిగొచ్చింది. ఈ వివాదం నేపథ్యంలో సేఫ్ హార్బర్ తెరపైకొచ్చింది. ఎక్కడ చూసినా ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వినియోగదారులు పోస్ట్ చేసే కంటెంట్కు ఐటీ యాక్ట్ సెక్షన్ 79 కింద సేఫ్ హార్బర్ ఉంటుంది. అంటే థర్డ్ పార్టీ కంటెంట్ నుండి దక్కే చట్టపరమైన రక్షణ అన్నమాట. ఇదే కోవలో మెటాకు కూడా కొన్ని చట్టపరమైన మినహాయింపులను ఈ సేఫ్ హార్బర్ కల్పిస్తోంది. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ రద్దు అయితే మెటా పబ్లిషర్గా గుర్తించాల్సి ఉంటుంది. దాంతో ఫేస్బుక్, ఇన్స్టాలో పోస్ట్ అయ్యే వివాదాస్పద పోస్టులకు మెటా ఉన్నతాధికారులపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. ఇదే అంశాన్ని మెటాకు కేంద్రం స్పష్టం చేసింది. దీంతో చేసేదేమీ లేక ఆ సంస్థ సీఈఓ జుకర్బర్గ్ వెనక్కి తగ్గారు. మోదీ వీడియో వివాదంతో పాటు CSAM, డీప్ ఫేక్ కంటెంట్పై కూడా మెటా ఒత్తిడిని ఎదుర్కొంది. ప్లాట్ఫారంలో చిన్నారులపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించి అసభ్యకర కంటెంట్ పెరుగుతుండడం, డీప్ ఫేకింగ్పై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలోని చట్టాలను ప్రతి సోషల్ మీడియా సంస్థ పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం కాదని మెటా ప్రతినిధులకు కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జుకర్బర్గ్ ఈ అంశాలపై కూడా విచారం వ్యక్తం చేశారు. కంటెంట్ మోడరేషన్లో మెరుగుదలలు తీసుకొస్తామని, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారతదేశం మెటాకు అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. కోట్లాది మంది వినియోగదారులు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ను ఉపయోగిస్తున్నారు.
అలాంటి దేశంలో ప్రభుత్వంతో ఘర్షణ వ్యాపార పరంగానూ నియంత్రణ పరంగానూ సంస్థకు పెద్ద సవాలే. ఈ నేపథ్యంలో ఈ వివాదం కేవలం ఒక వీడియో గురించి కాదు, డిజిటల్ ప్లాట్ఫారంల బాధ్యత, ప్రభుత్వ అధికారాలు, భావ ప్రకటన స్వేచ్ఛ, సాంకేతిక సంస్థల జవాబుదారీతనం మధ్య సమతుల్యత లాంటి అంశాలపై చర్చగా మారింది.